హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో శంబాల ఒక కొత్త ప్రపంచానికి మనం తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ప్రజెంట్ మనతో పాటు ఆది సాయి కుమార్ గారు, అలాగే అర్చన గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది. నమస్కారం. హాయ్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు? సూపర్. ఫస్ట్ మమ్మల్ని ఆ వరల్డ్కి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? అదే డిసెంబర్ 25. యా ట్రైలర్ చూసారా మీరు? అద్భుతంగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. నాకు చాలా చాలా నచ్చింది. జెన్యూన్ గా చెప్పండి, మీ జెన్యూన్, మీ హానెస్ట్గా చెప్తున్నా. అంటే నేను ఒకప్పుడు మీకు ఫ్యాన్. నేను ప్రేమ కావాలి సినిమాతో. ఇప్పుడు కాదా? అరే అసలు గ్యాప్ లో పంచ్. యాక్చువల్లీ ప్రేమ కావాలి సినిమాకి నేను అప్పుడు ఎంత 8th క్లాస్ చదువుతున్నాను. నేను చాలా నాకు ఇష్టం ఆ సినిమా. అప్పట్లో మనకి క్రషెస్ అట్లా. ఆ తర్వాత అన్న ఏంటి మళ్ళీ సినిమాలో ఏదో కొంచెం డల్ అనిపించింది అనుకున్నా. బట్ శంబాలో చూసిన తర్వాత అరే అన్న కంబ్యాక్ ఇచ్చేసాడు, ఈసారి అదిరిపోతుంది అనిపించింది. సో ఇది నాకు తెలిసి మీకు కంబ్యాక్ అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అండి. జనరల్గా అంటే నేను కూడా చాలా రోజుల నుంచి ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ అండి. అంటే నేను ట్రై చేస్తున్నాను డిఫరెంట్ కంటెంట్ ఇవన్నీ చేయాలని. చాలా ఈ మధ్యకాలం లాస్ట్ 2 years నుంచి కూడా చాలా హానెస్ట్గా ట్రై చేశాను. కొన్ని ఫిలిమ్స్ డిజిటల్లో వర్కౌట్ అనే, కొన్ని థియేటర్లో వర్కౌట్ అవ్వలేదు, అలా. సో శంబాల అనేది టైటిల్ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ అండ్ చాలా అంటే ఆ ప్రెమిసైజ్ ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అంటే కథ ఇలాంటి కథే కదా నేను చూస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా అందరూ కూడా ఇలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేయడం, ఇలాంటి ఒక బిగ్ స్పాన్ ఉండే ఫిల్మ్సే థియేటర్స్లో చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో నేను అనుకున్నాను ఓకే, సో ఈ సినిమా 100% బాగుంటుంది. అండ్ హారర్ అనేసరికి అండి కొంచెం హారర్ కూడా ఉంది ఈ ఫిల్మ్లో. హారర్ ఉంది, చిన్న మైథాలజీ ఉంది, అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. సో ఇవన్నీ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా థియేటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. సో ఒక ప్లాన్డ్ అంటే నా ప్లాన్లో ఉండింది ఇది. అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి నేను నా సైడ్ నుంచి ఒక ప్రయత్నం చేయాలని. సో ఎప్పుడైతే యుగంధర్ ముని వచ్చి కథ చెప్పాడో ఇమ్మీడియట్గా నేను అడిగింది, ఈ సినిమాకి చాలా బడ్జెట్ అవుతుంది, ఓకేనా? ఎందుకంటే విలేజ్ అంటున్నారు, ఉల్కా అంటున్నారు, తర్వాత సైన్స్ అంటున్నారు, హారర్ అంటున్నారు, మైథాలజీ అంటున్నారు, విఎఫ్ఎక్స్లు ఉన్నాయి, చాలా హెవీ స్పాన్ ఫిలిం ఇది. అంటే లేదు సార్, ప్రొడ్యూసర్స్ అందరూ దే ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ ఫిలిం. సో ఒక మంచి సినిమానే చేస్తున్నాం అని చెప్పి రాజశేఖర్ గారు, మహేందర్ గారు కూడా బ్యాక్ చేయడం. సో ఇమ్మీడియట్గా ఇది మేము అనుకున్న దానికంటే చాలా కొంచెం ఎక్కువైంది బడ్జెట్ కూడా. సో ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ సినిమా చేయడం. సో సంథింగ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం కథకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టే సినిమా మేకర్స్ తీయాలి అనుకున్నాను. సో అలానే అయింది ఈ సినిమా. సూపర్, జర్నీ చాలా బాగుంది. యా, సో అర్చన గారు మీ క్యారెక్టర్ ఏంటి? చాలా ఏదో డిఫరెంట్గా ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఎక్కడో ట్విస్ట్ ఉందేమో మీ క్యారెక్టర్లో అనిపిస్తుంది నాకు. ఏమైనా ఉంటుందా? అనిపిస్తుందా? ఏమో అండి, నేనైతే చాలా పూజారి కూతురుగా చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్. సో అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు విరూపాక్ష చూసిన తర్వాత నుంచి మీరు నెగటివ్ లీడా, మీరు గ్రే షేడా? డెఫినెట్లీ నో, బికాజ్ యూ హ్యావ్ టు సీ ద ఫిలిం. అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ గ్రే షేడ్. డెఫినెట్లీ ఏం ట్విస్ట్లు ఉండవు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఆనెస్ట్ క్యారెక్టర్. ఒక మంచి 1980s ఒక పూజారి కూతుర్ని చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అన్నమాట నాది. అండ్ ఆది గారితో పాటు ఆయన ఇన్వెస్టిగేషన్ అంటే సైన్స్, మీరు చూసిన ట్రైలర్లో చూసినట్టయితే ఆ ఉల్కాని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. ఆయన ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న పార్ట్ నేను. సో ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఆయన ఇన్వెస్టిగేషన్తో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ అ వెల్ రిటర్న్ రోల్. బ్యూటిఫుల్ దేవిగా కనిపిస్తున్నాను. అంటే మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా అంటే ఒక 1980s 1970s లో ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో. సో కాస్ట్యూమ్స్ పరంగా ఎంత వరకు కేర్ చేశారు? ఆయిషా తనే కాస్ట్యూమ్ డిజైనర్. సో వెరీ అంటే డైరెక్టర్ కూడా చాలా హోంవర్క్ చేశాడు. అంటే నాట్ ఓన్లీ మై కాస్ట్యూమ్ అండి. సో ఆల్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ అందరూ కూడా 1980s కదా. సో అందరూ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి దాంట్లో. సో కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఆ టైంలో రీసెర్చ్ చేసి అన్నీ చేసిందే. సో చాలా హార్డ్ వర్క్ చేశాడు కాస్ట్యూమ్స్ విషయంలో కానీ అన్నీ కూడా. చిన్న రోల్ ఎవరు వచ్చినా కూడా, ఈవెన్ జూనియర్ ఆర్టిస్టులు కూడా ఆ టైంలో ఏం వేసుకున్నారు ఏంటి అనేది రీసెర్చ్ చేసి, బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు కూడా ఆ టైంలో ఏం వేసుకున్నారు అనేది రీసెర్చ్ చేసింది. సో చాలా కేర్ తీసుకున్నాం. అండ్ కలర్స్ కానివ్వండి, లేదా ప్యాటర్న్ కానివ్వండి. ఆల్సో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా డిఫరెంట్ అవుట్ఫిట్స్ కానివ్వండి, వాళ్ళ లుక్ అనేది చాలా క్లియర్గా నీట్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆయిషా గారు షీ డిడ్ అ ఫంటాబులస్ జాబ్. బికాజ్ ఆ 1980sని మేము కరెక్ట్గా చూపించాలంటే మేము అలా రెడీ అయితేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. 1980s ఓకే దిస్ ఇస్ సెటప్ ఇన్ దట్ బ్యాక్ డ్రాప్ అనేది. సో ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దట్. సో December 25th తెలుస్తుంది. బట్ యా
ఒక మంచి విలేజ్ని క్రియేట్ చేయడం కానివ్వండి, మా అవుట్ఫిట్స్ కానివ్వండి, మా లుక్స్. మీరు చూసినట్టయితే ఆది గారి కాస్ట్యూమ్ చాలా బాగుంటుంది. యాజ్ అ సైంటిస్ట్ 1980s లో ఇట్లా స్ట్రిప్స్ లా ఉండి ఎగ్జాక్ట్లీ గుడ్ కట్ వాంటెడ్లీ ఆ that టైంలో way, బూట్ కట్ that ఉండేది. overcoat. 1980s లో ఎన్టీఆర్ గారు వేసుకునేవాళ్ళు బూట్ కట్స్. So, reference లు అవన్నీ వన్ ఆఫ్ అవర్ తీసుకుని. ఇన్స్పిరేషన్. Wow. అప్పట్లో ఆయన బూట్ కట్స్ అవును బూట్ కట్ చాలా పెద్దగా ఉంది. సో వి వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఆల్సో మా శారీ కలర్ ప్యాటర్న్స్ కానివ్వండి, సో ఇట్ వాజ్ ఆల్ వెరీ బ్యూటిఫుల్. ప్రతిదీ కూడా కలర్స్ కూడా ఒకరిది ఒకరు రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంది. సూపర్. సో అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఫస్ట్ థాట్ అంటే ఏమొచ్చింది, ఓకే చేద్దామా, ఒక ప్రయోగంలా చేద్దామా లేకపోతే చేసేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయారా ఏంటి అసలు? ఫస్ట్ థాటే మీరు తను ద వే హీ టోల్డ్ ప్రజెంట్ చేసింది, ఈ జనరేషన్ ఇలాంటి కథలు చూస్తున్నారు. అంటే ఓన్లీ ఒక హీరో ఉండి లేదంటే ఒక హీరో హీరోయిన్ మధ్య లేదంటే అలా కాదు, ఈ రోజుల్లో అలా కాదు. కంటెంట్ ఏంటి, సో ఎవ్రీ క్యారెక్టర్ ఒక టైం తీసుకొని చెప్పడం ప్రాపర్గా. ఫస్ట్ ఒక సినిమా ఫాస్ట్ మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఏం ఫినిష్ చేసాం, ఇవన్నీ కూడా ప్రాపర్గా కూర్చుంది. సో అని తను అలా చెప్పడం ఒక హానెస్టీ అనిపించింది. అంటే ఇది లేదంటే ఈ సినిమాలో కొన్ని బిట్లు ఇక్కడి నుంచి తీసుకొని, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది సో ఇక్కడి నుంచి ఇది తీసుకుని, లేదా ఇక్కడి నుంచి ఇది తీసుకుని అలా చేయలే. తను హానెస్ట్గా కట్ చేసుకున్నాడు. సో నేను ఫస్ట్ థింగ్ అడిగింది దానికి మీకు చెప్పా. ఆ కథ వినిన వెంటనే నేను అడిగింది ఏంటంటే చాలా చాలా ఖర్చుతో కూడింది, చాలా బాగా చేయాలి ఈ సినిమా అని. అంటే లేదు సార్ మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాం. సో మై ఓన్లీ డిస్కషన్ ఏంటంటే ఏ విలేజ్లో మనం షూట్ చేస్తాం, శంబాలా అంటున్నారు, విలేజ్ అంటున్నారు, మిస్టికల్ వరల్డ్ అంటున్నారు, ఎక్కడ షూట్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగా. సో తను కూడా లేదు సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, నేను ఒక ప్లాన్ ఉంది అని ఒక ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసి, సో ఒక ఇమీడియట్గా కాదు ఒక 2-3 టైమ్స్ మనం కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడి అన్నీ చేసుకొని వీ వెంట్ ఫార్వర్డ్. సో ఇట్స్ నాట్ లైక్ అది, ఎందుకంటే ఇప్పుడు నేను చేసే కొన్ని ఫిల్మ్స్ పెద్ద బడ్జెట్స్ కావు. ఎందుకంటే చిన్న ఒక లైన్, ఒక థ్రిల్లర్, ఇవన్నీ ఒక నార్మల్ సోషల్ ఫిల్మ్స్ చాలా ఉంటాయి, అది టక్కన అయిపోతాయి. బట్ శంబాలా నీడ్స్ ఇలాంటి ఫిల్మ్ మనం కంప్రెస్ చేసేస్తే వర్కౌట్ అవ్వదు, థియేటర్కి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతాడు. సో దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. సో ఇమీడియట్గా ఎస్ చెప్పడం జరిగింది. సూపర్. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. బేసిక్గా మీకు ప్రపంచంలో మోస్ట్ ప్రీషియస్ థింగ్ తెలుసా మీకు? మోస్ట్ ప్రెషియస్ థింగ్ అదొక వజ్రం అనమాట. ఏంటి తెలుసా, అది ఐడియా ఉంది? కోహినూర్ డైమండ్. ఒకప్పుడు రాజులు దానికోసం యుద్ధాలు చేసేవాళ్ళు, మీరు ఉండుంటే మీకోసం చేసేవాళ్ళు తెలుసా? అబ్బా ఓకే. ఈరోజు అంటే ఆ లుక్స్ అట్లా ఉన్నాయి. నేను ఈరోజు ఎందుకన్నా భోంచేను. యాక్చువల్లీ ఆ లుక్ లో తను అట్లా ఉన్నారనమాట. థ్యాంక్ యూ, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. అంటే ఏమన్నా హోంవర్క్ ఏమన్నా చేస్తారా? ఇలాంటి వాటికి పడిపోకుండా ఇలా ముంచేస్తారు. చాలా మంది చెప్పుండే, చెప్పలేదండి నేను. ఫస్ట్ టైం చూడంగానే చెప్పాలని. మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు చూడండి, ప్రతి హీరోయిన్కి చెప్పండి. లేదు నాకు ఎందుకు చూడంగానే చెప్పాలనిపించింది. కంపల్ ముంచేస్తావు. I really appreciate your honesty. Thank you. Thank you so much. ఎంతమందికి చెప్పారో తెలియదు కానీ నేనైతే ఇంప్రెస్ అయ్యాను. థ్యాంక్ యూ. బట్ లేదండి, చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంది. మా డైరెక్టర్ అసలు ఒప్పుకునే వాళ్ళే కాదు. కింద కాటుకు పెట్టలేదు అని ఒక కంప్లైంట్, లిప్స్టిక్ మార్చమని ఒక కంప్లైంట్, కమ్మలు సెట్ అవ్వలేదు అని ఒక కంప్లైంట్. వన్ డే తీసుకుంటుంది, మేకప్ అంతా రెడీ అయిపోతుంది, లిప్స్టిక్ మాత్రం వన్ డే పడుతుంది. లేదండి, బికాస్ నేను ఒకటి చేస్తా, ఆయన నాకు ఇది వద్దు ఇది కావాలంటారు. కెమెరామెన్ పక్క నుంచి ఇగో నాకు ఇది ఎందుకో సెట్ అవ్వట్లే, వెళ్ళి చేంజ్ చేసుకురా. లిటరలీ దట్ వాజ్ వన్ డే మొత్తం మేము దాని మీద కూర్చున్నాం అనమాట. బికాస్ ముక్కు పడుక సైజ్ సరిపోవట్లే, చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, గాజులు కలర్స్ బాగాలేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంది. మీరు చూస్తే సినిమాలో నా కలర్ ప్యాటర్న్ శారీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆల్ వైబ్రెంట్ కలర్స్ వీ హ్యావ్ యూజ్డ్. యూనో అప్పట్లో మనకి పేస్టల్ కలర్స్ లేవు కదండి. 1980s లో లైట్ కలర్స్, ఇప్పుడు ట్రెండ్ అది పేస్టల్ కలర్స్. అప్పుడు లేదు, అంత ప్రాపర్ రెడ్, మరూన్స్, ఈ సారీస్ బాగా కట్టేవాళ్ళు. సో అదే ఇన్స్పిరేషన్ గా ఆల్ బ్రైట్ కలర్స్. మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో మంచి బ్రైట్ గా కనిపిస్తున్నాను. సో ఇట్స్ కంప్లీట్ టీమ్ వర్క్. సూపర్. అంతా చెప్పి లాస్ట్ లో టీమ్ వర్క్. ఇంకేం చెప్పాలి అన్న, శంబాలా టైటిల్, అసలు టైటిల్ శంబాలా అని పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే ఒక ఊరు శంబాలా అనే ఊరు ఐడియా ఉంది, బట్ పర్టికులర్లీ వై శంబాలా?
అంటే ఇట్స్ బేసిక్లీ అది డైరెక్టర్ ఆయన అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆయన చాలా బాగా చెప్తాడు కూడా. సో మీరు నన్ను అడిగారు కాబట్టి, అంటే ఐ థింక్ శంబాలా అనేది అది హిమాలయస్లో ఎక్కడో ఉంది అనే ఒక మిత్. అంటే అది ఉందా లేదా అని ఇప్పటికీ డిబేటబుల్. చాలా వీడియోస్ ఉన్నాయి, మన యూట్యూబ్లో వెళ్ళి అబ్జర్వ్ చేస్తే శంబాలా గురించి ఒక ప్లేస్ ఉంది, అక్కడ ఏమంటే అందరూ చాలా మంది కామ్గా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది ఉందా లేదో తెలీదు. సో ఇట్స్ ఎ ఫ్రిక్షనల్ ప్లేస్ అంటారు, లేదంటే కొంతమంది మేము చూసామంటారు, కొంతమంది ఋషులు మేము వెళ్ళామంటారు. సో అది ఇంకా దాని మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. సో హీ వాంటెడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ టైటిల్ శంబాలా అని. సో ఈ టైటిల్ ఎప్పుడైతే మేము అనౌన్స్ చేసామో అప్పటి నుంచే చాలా మంచి అప్లాస్ వచ్చింది. సో ఈ తను వచ్చి కథ చెప్పినప్పుడు అప్పటికి కల్కి సినిమా రిలీజ్ అవ్వాల. ఓకే, కల్కి ముందే ఇది పెట్టింది తను, తర్వాత కల్కి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే నేను సినిమా చూసా, ఫస్ట్ డే మార్నింగ్ షో చూసా. చూసిన వెంటనే శంబాలా అనేసరికి నేను ఇమీడియట్గా ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్లో ఎప్పుడు వస్తుంది అది, సెకండ్ హాఫ్లో వస్తుందా శంబాలా అని. నేను ఇమీడియట్గా డైరెక్టర్కి ఫోన్ చేసి, సార్ ఇలా శంబాలా అని కల్కిలో వచ్చింది మీరు చూసారా, మరి మన టైటిల్ పర్లేదు కదా అంటే, లేదు సార్ ఇంకా ఫేమస్ అవుతుంది అని అనుకున్నాం మేము కూడా అంత సినిమాలో వస్తాయని. సో అప్పటికే అడిగా రిజిస్టర్ అయిపోయింది కదా మన టైటిల్ అని, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇదే పెడతారు, ఇప్పుడు కల్కి అయింది అది. లేదు సార్ మన టైటిల్ రిజిస్టర్ అయిపోయింది అన్నారు. సో అప్పటి నుంచి సో అందుకే సో బేసికలీ ఏంటి అంటే ఒక ప్లేస్ ఉంది అన్నట్టు కొంతమంది నమ్ముతారు, లేదు అని కొంతమంది నమ్ముతారు. సో ఇట్స్ లైక్ అందుకే శంబాలా అని పెట్టాము. అది బేసిక్లీ మా ఊరు విలేజ్ నేమ్ అది. ఓకే, శంబాలా అనే ప్లేస్, సో దానికోసం పెట్టింది. ఓకే. సో మీరు దేవుని నమ్ముతారా? అంటే జనరల్గా చాలామంది ఏంటంటే మనం చేసే పని అంటే దేవుని నమ్ముతాం, బట్ మనం చేస్తే పని చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే వర్క్ ఈజ్ వర్షిప్ లైక్ దట్. సో మీరు ఎంతవరకు దేవుని నమ్ముతారు ఆ విషయం? 90% ఎఫర్ట్ పెడితే 10% దేవుడి నుంచి లక్ కావాలండి. అది ఏ విషయమైనా అవ్వనివ్వండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఒక 10% లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. అది దేవుడి బ్లెస్సింగ్స్ అని చెప్పుకోవాలి. సో వాట్ ఎవర్ వీ డూ, ఒక చిన్న ఆయన పవర్ కూడా యాడ్ అయితే దానికి ఆ పవర్ ఇంకా రెట్టింపు అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఏనాది. సో నేనైతే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతాను, ఆ పవర్ని బిలీవ్ చేస్తాను. నేను పూజలు చేస్తాను, ఇంట్లో వ్రతాలు చేసుకుంటాను. తెలియని పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది మన లోపల. అబ్బా ఈరోజు చేసామో యుల్ ఫీల్ గుడ్. అది అవుతుందో లేదో అది సెకండరీ, బట్ ద అటెంప్ట్ ఆర్ ద ప్రేయర్స్ వాట్ వి డూ, ఎక్కడో తెలియని చిన్న పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది లోపల. సో ఆ పవర్ అనేది ఖచ్చితంగా ఉంది అండ్ ఐ టోటలీ అగ్రీ విత్ ఇట్. అలా ఏంటి అసలు ఇంద్రనీల్ గారిని తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఆయన కట్అవుట్ చూసారా? ఆయన కట్అవుట్ అసలు చూస్తే భయంకరంగా ఉన్నారు. ఏంటి రీజన్ ఏంటి? డైరెక్టర్ అండి, అంతా పర్ఫెక్ట్ కాస్టింగ్. చెప్పేటప్పుడు అంటే ఈ క్యారెక్టర్స్ పలానా వీళ్ళని మీకు ఎప్పుడైనా చెప్పారా? లేదు, మేము అనుకున్నాం అంటే క్యారెక్టర్స్, బట్ ఫ్రెష్నెస్ కూడా ఉండాలి కదా. అంటే కొంచెం కొన్నిసార్లు మనం కొంచెం చూస్తే కొన్నిసార్లు బోర్ కొడుతుంది. సడన్ గా ఒక కంబ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉంటే 100% ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంద్రనీల్ గారు కానీ, ప్రియా గారు కానీ, మధునందన్ డిడ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. రవివర్మ గారు ఫస్ట్ హాఫ్ లో ఆయన ఎపిసోడ్స్ చాలా చాలా బాగా చేశారు. రవివర్మ గారు, మీసాల్ లక్ష్మణ్, అలానే శివకార్తిక్ వచ్చి నేను చేశాను ఇది వరకు, బట్ ఇందులో శివకార్తిక్ యూ షుడ్ సీ ఫ్యూ ఎపిసోడ్స్ కానీ చాలా బాగా చేశాడు విలన్ గా. తనకి చాలా మంచి సినిమా అవుతుంది. అలానే హర్షవర్ధన్ గారు అండ్ సిజ్జు గారు. నైస్. అంటే ఇంతమంది అసలు స్టార్ కాస్టింగ్ మొత్తం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అని కాదు, ఇప్పటికీ ప్రెజెంట్ రన్ అవుతున్నారు. బట్ వీళ్ళందరినీ చూస్తుంటే స్క్రీన్ మీద చాలా బాగుంది. మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పి. అంటే వాళ్ళ రోల్స్ కూడా అంతే, మీకు ఎంత పవర్ఫుల్ ఉందో వాళ్ళ రోల్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉన్నాయి. నైస్. అంటే ఇప్పుడు బేసిక్గా శంబాలా అనేది తెలుగు, హిందీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. వై అదర్ లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేయలేదు? లేదండి, అంటే బేసిక్లీ హిందీకి ఎందుకు అంటే తెలుగు ఆబ్వియస్లీ ఇట్స్ తెలుగు ఫిలిం. హిందీలో ఎంక్వైరీస్ బాగా వచ్చాయి ట్రైలర్ తర్వాత. సో హిందీలో కొంచెం మంచి ఎంక్వైరీస్ వచ్చాయి. సో హిందీ కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది సో రిలీజ్కి. సో తమిళ్ కూడా ఒక పెద్ద బ్యానర్ మొన్నే ఎంక్వైరీ చేశారు. సో తమిళ్ కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది. సో విల్ టేక్ ఎ కాల్ ఇన్ అదర్ 1 వీక్ అండి. సో తమిళ్ కూడా ప్లాన్ ఉంది. తమిళ్ కూడా ప్లానింగ్. వావ్. ఇప్పుడు మొత్తం అన్ని లాంగ్వేజెస్ పెట్టి పాన్ ఇండియా చేసిండన్న బెస్ట్. లేదండి అలా అని కాదు, అంటే కొంచెం అట్లా చేయడం బెస్ట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది ఏంటి స్టోరీ, అసలు ఏం జరుగుతుంది అని. ఇంట్రెస్టింగ్ ఉన్నవి ప్రతి ఒక్కరు చూస్తాం. ఇప్పుడు ఆబ్వియస్లీ మేము కూడా ఏం జరుగుతుంది సస్పెన్స్ ఉంటుంది కదా. సో దానివల్ల మ్యాక్సిమం రీచ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ హిందీలో మంచి హిట్ అయిపోవాలి అప్పుడు అన్ని లాంగ్వేజెస్లో చేస్తే. సో అన్న మీరు స్టోరీస్ పరంగా మీ సెలెక్షన్ అంటే మీ టేస్ట్ ఎలా ఉంటుంది?
సో అంటే ఏం చూస్తారు పర్టికులర్ ఒక స్టోరీ మీ దగ్గర తీసుకొచ్చి చెప్పాలంటే పర్టికులర్ స్టోరీ దాంట్లో ఏం చూస్తారు మీరు? నేను డిఫరెంట్గా ఉండాలని చూస్తానండి. అంటే రొటీన్గా వెరీ రేర్గా రొటీన్ నా ప్లస్ పాయింటే సాంగ్స్, డాన్సులు అండ్ లవ్ స్టోరీస్ కాబట్టి. బట్ నేను దాని నుంచి బయటకు వచ్చి ఒక డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలనే నేను ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం నా ఫిల్మ్స్ మీరు చూస్తే ఈ మధ్యకాలంలో అన్ని చాలా డిఫరెంట్ కంటెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్తాను. ఇన్ఫాక్ట్ నాకు చాలా మంది నాకు వెల్ విషెస్, అన్న ఈ డిఫరెంట్ థ్రిల్లర్స్ వద్దన్న, మంచి ఫ్యామిలీ, మీ స్ట్రెంత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా సరదాగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేయండి విత్ గుడ్ సాంగ్స్, గుడ్ హీరోయిన్, ఒక మంచి సరదాగా ఉండే సినిమా చేయండి, కలర్ఫుల్గా అని చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారు. సో అది కూడా త్వరలో నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ శంబాలాతో ఐ థింక్ టోటల్గా డిఫరెంట్ రూట్లోకి మారుతున్నాను. బ్యాక్ టు బ్యాక్ 2 డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. తర్వాత నా స్ట్రెంగ్త్ ఏంటో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక మంచి లవ్ స్టోరీ, గ్లామరస్గా బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అన్ని వేసుకొని ఒక ఫ్రెష్ ఫిల్మ్ చేయాలి. చాలా ప్లాన్ చేస్తున్నాను మంచి సాంగ్స్తో. అంటే యాక్చువల్లీ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ లేకపోతే ఆ టైమింగ్ కానీ చాలా బాగుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఏంటి అసలు అంత సడన్గా పంచులేస్తూ ఉంటారు, కామెడీ నవ్విస్తా? లేదు నేను జెన్యున్గా అలా కాదు, బట్ ఐ పర్సనలీ ఎంజాయ్ కామెడీ అండి. ఓకే. నాకు మీరు చూసుకుంటే ప్రేమ కావల్లో కూడా చాలా మంది ఫోన్ చేసి కామెడీకి చాలా బాగా చేసావు కామెడీ అన్నారు. సో అందరూ ఏమన్నారంటే కామెడీ అనేది మోస్ట్ టఫెస్ట్ అంట. అవును, సీరియస్గా చేసేయచ్చు, లేదంటే నార్మల్గా ఏదైనా చేసేయచ్చు. ఎంటర్టైనింగ్గా చేయడం అనేది మోస్ట్ కష్టం, నవ్వించడం అనేది ది మోస్ట్ టఫెస్ట్ టాస్క్. సో ప్రేమ కావాలలో నా గుడి సీన్ కానీ, అమ్మాయితో గుడిలో ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కానీ, సో ఇలాంటివి కొన్ని నేను బ్రహ్మానందం గారు నేను కలిసి చేసేది కానీ, వెళ్ళి అక్కడ పార్క్లో సో ఫాస్ట్గా పుష్ చేయంటే ఆయన ఫాస్ట్గా పుష్ చేయండి, ఇద్దరం పోటాపోటీగా చేసుకుంటాం. సో ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ చేశా. అండ్ కామెడీ బీయింగ్ ఎ గుడ్ డాన్సర్ మేబీ ఇఫ్ యూ అబ్జర్వ్, మంచి డాన్సర్స్ ఎప్పుడు కామెడీ బాగా చేస్తారు. ప్రభుదేవ గారు కామెడీ చూసారు మీరు, చాలా బాగుంటుంది. ఆయన కామెడీ చాలా బాగా చేస్తారు. చిరంజీవి గారు కామెడీ బాగా చేస్తారు. విజయ్ కామెడీ బాగా చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ గుడ్ డాన్సర్స్. అల్లు అర్జున్ గారు ఎంటర్టైనింగ్ చాలా బాగా చేస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డాన్సర్ అండ్ యూ హ్యావ్ గుడ్ టైమింగ్, ఆటోమేటిక్లీ కామెడీ అనేది బై బర్త్ వచ్చేయాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ రిఫ్లెక్సెస్ కానీ. సో కామెడీ ఈజ్ సంథింగ్ విచ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్, ఎస్పెషలీ ఎనీ యాక్టర్. కామెడీ టైమింగ్ ఉంటే చాలా బాగుంటుంది. యా, సూపర్. సో మీరు బిఫోర్ కృష్ణమ్మ చేశారు, ఇప్పుడు ఇది నెక్స్ట్ అంటే ఏంటి, మీరు లైనప్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది ఏంటి? నేనైతే డిఫరెంట్ స్టోరీస్ కోసమే చూస్తున్నానండి. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ స్టోరీస్, టెల్ డిఫరెంట్ స్టోరీస్ టు ద పీపుల్. సో ఐ బిలీవ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో నాకు క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు హీరోయిన్స్ అంటే. సో ఇఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ రియలీ స్పెషల్. అండ్ అలాంటి కథల కోసమే చూస్తున్నాను. అలాంటి కథలే ఇప్పటిదాకా వస్తున్నాయి కూడా. సో ఐఎమ్ డూయింగ్ వన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దట్ ఈస్ అగైన్ 500 year బ్యాక్ రాయల్ క్యారెక్టర్. అది చాలా ఒక రాయల్ క్వీన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఇంకొకటి ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను విత్ నవీన్ చంద్ర గారు. దట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ అదర్ ఫ్యూ క్రేజీ ఫిల్మ్స్ జరుగుతున్నాయి అండర్ డిస్కషన్. సో ఐ బిలీవ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో మంచి సినిమాలు చేసుకోవాలన్నది ఉద్దేశం, మంచి కథలు చెప్పాలి. సో ఈ పాత్రలో ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని అనుకోవాలి. షీఈస్ జస్ట్, ఐ షుడెంట్ బీ జస్ట్ బ్యూటిఫుల్, షీఈస్ అ పర్ఫార్మర్ అని అనిపించుకోవాలన్నది కోరిక. అన్న, మీరు మీ ఫ్రెండ్స్ అశ్విన్ అన్న, తమన్ అన్న, అసలు ముగ్గురు కలిస్తే అసలు ఎక్కడ బాగా క్రేజియస్ట్ థింగ్స్ ఏం చేస్తుంటారు? బేసిక్గా క్రేజియస్ట్ ఏమి ఉండదు, టెంపుల్స్. ఇంకా టెంపుల్స్కి వెళ్దాం. ఓకే. ఈ మధ్యకాలంలో ఎక్కడికి తమనన్న ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్తాం టెంపుల్స్కి, అన్నిటికీ కలిసి క్రికెట్ ఆడడం. సో ఎవ్రీ వీకెండ్ మ్యాచ్ ఆడతాం. అన్నకు టీం ఉంది, తమన్ హిట్టర్స్ అని. సో దాంట్లో వీ కీప్ ప్లేయింగ్ మ్యాచెస్. అశ్విన్, నేను, తమనన్న. సో మొన్నే తమనన్న షూటింగ్ ఉంటే న్యూయార్క్ వెళ్ళాం. సో అక్కడ కూడా వెళ్ళి న్యూయార్క్లో కొంచెం అన్నతో పాటు టైం స్పెండ్ చేసి రావడం. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ వైబ్ అండి. అంటే ఇండస్ట్రీలో నాకు తమనన్న గురించి నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ద వే హీ ట్రీట్స్ పీపుల్, విచ్ ఈస్ వెరీ వెరీ సంథింగ్ విచ్ ఐ లెర్న్డ్. అంటే మనం స్టేటస్ని బట్టి పీపుల్ని ట్రీట్ చేస్తాం, కానీ తమనన్న అలా ఉండదు. అంటే చాలామంది అలా చేస్తుంటారు నాకు, బట్ తమనన్నతో ఎలా ఉంటుందంటే అందరినీ ఒకేలా చూస్తారు. అది తనతో చేసిన వాళ్ళు కానీ తన కింద వర్క్ చేసిన వాళ్ళని కూడా హీ ట్రీట్స్ దెమ్ బ్యూటిఫుల్లీ. సో విచ్ ఈస్ రేర్ బీయింగ్ సచ్ ఎ బిగ్ స్టార్. సో దట్స్ వై ఐ అడోర్ హిమ్ ఆ విషయంలో. సో ఐ లవ్ దట్ కంపెనీ. అండ్ అశ్విన్ కూడా నాకు చాలా ఇష్టం. సో మేము అంతా కలిసి క్రికెట్ ఆడడం, మ్యాచ్లు ఆడడం, ఇలా చేస్తాం. అండ్ ఇంకొకటి అన్న, బేసిక్గా మీరు మొన్న ఈ మధ్య నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను. లైక్ తమన్ గారు బర్త్డే రోజు నాడు మంచి పాట పాడి అందరూ సెలబ్రేట్ చేశారు ఒక రూమ్లో, చూశాను. అది బాగా వైరల్ అవుతుంది రీల్ కూడా. మీరు కూడా ఉన్నారు కదా. సో అంటే మీరు క్రికెట్ ఆడుతూ ఉంటారు రెగ్యులర్గా, ఇదంతా ఓకే. బట్ మీ ముగ్గురులోకి
మోస్ట్ ఫన్నీయెస్ట్ ఎవరు? తమనన్నే. ఆయన ఉండే కంపెనీ ఆయన మామూలుగా ఉండవు, కామెడీ చాలా జాలీగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ, చాలా జాలీగా ఉంటుంది, చాలా బాగా కామెడీ చేస్తారు ఆయన. మంచి మంచి కామెడీ టైమింగ్ ఉంది, మా అందరికంటే మంచి కామెడీ టైమింగ్ ఆయనకే ఉంది. సో అశ్విన్ కూడా సరదాగా ఉంటాం, ముగ్గురం నాది టైప్ ఆఫ్, నా స్టైల్ నాది, వాళ్ళ స్టైల్ వాళ్ళది, వీళ్ళ స్టైల్. ముగ్గురులో ఎవరు డల్ అయినా అందరం డల్ అయిపోతాం. ఓకే, సో ఎవరు డల్ మొత్తం అందరం డల్ అయిపోతాం. అండ్ టీజర్ దుల్కర్ సల్మాన్ గారు రిలీజ్ చేశారు, అండ్ ట్రైలర్ ప్రభాస్ గారు. సో ఏంటి వాళ్ళు చూసిన తర్వాత ఏమన్నారు? చాలా బాగుంది అన్నారండి. అంటే చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా బాగుంది, జెన్యున్గా ఆనెస్ట్గా చెప్పింది. అంటే కొంతమంది కావాల్సిన చెప్పాలని చెప్తారు కానీ అలా కాకుండా జెన్యున్గా చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్గా ఉంది అని. ఒక విషయం అందరూ చెప్పింది ఏంటంటే యూ షుడ్ ప్రమోట్ ది ఫిలిం వెల్. ఓకే, సినిమాని బాగా తీసుకెళ్ళండి జనాల్లోకి, శంబాలా 25th వస్తుంది డిసెంబర్, బాగా తీసుకెళ్ళండి, చాలా ప్రామిసింగ్గా ఉందనే చెప్పారు. సో చూసిన వాళ్ళు కూడా చాలామంది బాగుందన్నారు. సో దే టోల్డ్ దట్ ప్రమోట్ ఇట్ వెల్, సినిమాని బాగా తీసుకెళ్ళండి. అండ్ ప్రభాస్ గారు ఏమన్నారు? యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఎందుకంటే కంటెంట్ మేము ఎంత కంటెంట్ చేసినా దానికి ఒక పుష్ కావాలి. అండ్ ప్రభాస్ గారి గురించి అనుకున్న వెంటనే ఇమ్మీడియట్గా ఆయన ఏం పెద్ద ఆలోచించకుండా విత్ ఇన్ 1 hour 2 hours కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఓకే లెట్స్ డూ డార్లింగ్ అని చెప్పడం, అండ్ ఇమ్మీడియట్గా ట్రైలర్ రిలీజ్ చేయడం, అండ్ వెరీ నైస్ థింగ్. అండ్ ఈ రిలీజ్ అయిన వెంటనే ఇట్ గేవ్ దట్ ఇన్స్టెంట్ బూస్ట్ వచ్చింది టీమ్కి. అండ్ చాలామంది వెరీ గుడ్ ఐడియా ఆయన చేయడంతో మంచి ట్రెండింగ్లో కూడా వెళ్ళిపోయింది ట్రైలర్. సో ఒక 1 week బాగా ట్రెండ్ అయింది ట్రైలర్, ఆల్మోస్ట్ 15 days ట్రెండ్ అయింది యూట్యూబ్లో. సో ప్రభాస్ గారు చేయడం మా అదృష్టం, అండ్ ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం కూడా హ్యాపీ. సూపర్. సో నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఫాస్ట్గా అడుగుతాను. రైట్, మీకు ఫస్ట్ one word that describes Adi. Simplicity. Okay. So if not an actress, what would you be? Air hostess. Oh, okay. ఫ్లైట్లో కలిసేవాళ్ళం. ఫ్లైట్లో హాయ్ అప్పుడు. Okay. So describe yourself in 3 emojis. 3 emojis. Emojis. Okay. I think డిస్క్రైబ్ చేయాలి, యాక్ట్ చేసి చూపించాలి. Act చేసి yeah. మాట్లాడి చెప్పకూడదు, ఎమోజీస్ ఎలా ఉంటాయి అలా చేసి చూపించాలి. నేనా? Yeah. ఎలా చెప్పాలి అది? చెప్పండి. ఒకటి తల మీద ఇట్లా ఇట్లా ఉంటుంది. I don't know. Okay. I'm very pleasant. Heart. And ఒక కోతిలా ఉంటుంది. I love that. So I think that. Yeah. Okay. So coffee person or chai? Coffee. Okay. Your current celebrity crush? Celebrity crush. క్రష్ అని అడగకూడదు, క్రషెస్ అని అడగాలి. Crushes. Okay, crushes. చాలా మంది ఉన్నారు. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. A fashion trend you absolutely love? Fashion trend. All time, anytime sarees. Okay. First thought you get when someone says camera action? Let's get ready. Let's get ready. Yeah. Okay. Toughest scene you ever shoot? In this film. Yeah. First introduction scene. I couldn't say the toughest scene, but it was most interesting scene. Okay. One director on your bucket list? రాజమౌళి గారు. Okay. Next ఆర్యన్న మీరే. ఆర్యన్న కొంచెం పెద్దగానే. సింపుల్గా అడిగాయి బాబు. Okay. One word that describes Archana garu? వెరీ ప్యాషనెట్. If not an actor, what would you be? మేబీ క్రికెటర్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. అప్పుడు నేను చీర్ చేసేదాన్ని వెనకాల నుంచి స్టేడియంలో. Your guilty pleasure food? Guilty pleasure food? Biryani. Okay. One habit you want to change in yourself? యాంగ్జైటీ. Okay. తుతురు ఉంటాను ఎప్పుడు, కొంచెం తగ్గాను, అందుకే కామ్ అయిపోయి బాగా ఈ మధ్యగా. A role you still regret saying no to? రిగ్రెట్ సేయింగ్ నో టు. యా ఉంది, ఒక మంచి లవ్ స్టోరీ ఒకటి మిస్ అయ్యా, బట్ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. Okay. యా, సో ఉంది. So action, romance, comedy, your favorite space? యాక్షన్. Okay. Co-star you are most comfortable with? చూసుకొని చెప్పండి, నేను ఇక్కడే ఉన్నా. కో స్టార్ అండి, కో యాక్ట్రెస్ కాదు.
కో స్టార్ అన్న కో యాక్ట్రెస్ అన్న ఒకటే. కో స్టార్ ఎనీ ఇట్ కెన్ బి ఎనీవన్, ఇట్ కెన్ బి ఎ Okay, గర్ల్, ఇట్ కెన్ change బి it ఎ to బాయ్. co-actress. Yeah. Co-actress. Co-actress whom I'm comfortable with. Maximum నాకు వెరీ లక్కీ ఆ విషయంలో. అందరూ ఎవ్రీబడి వేర్ కంఫర్టబుల్ అండ్ జాలీ అండ్ హ్యాపీ. ఒక చక్కటి కవర్ డ్రైవ్. నిజంగా ఆ విషయంలో నేను లక్కీ అని చెప్తున్నాను కదా. సూపర్. సో ఏ డైరెక్టర్ యూ వాంట్ టు వర్క్ విత్ అగైన్ అండ్ అగైన్? అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారు, సుకుమార్ గారు, పూరి గారు. ఓకే. వన్ మూవీ ఆఫ్ యువర్స్ యూ రీమేక్ విత్ టుడేస్ టెక్నాలజీ. వన్ మూవీ ఆఫ్ మైండ్ టుడేస్ టెక్నాలజీ. ఓకే, మేబీ గాలిపటం. ఇప్పుడు ఉండే ట్రెండ్కి ఇంకా బాగా వెళ్ళిపోయేదేమో. అవును. సో స్పాంటేనియస్గా పిక్ చేసుకోవాలి కొన్ని. పవర్ స్టార్ ఆర్ సూపర్ స్టార్? మరీ చెప్పారు. Oho. కాంట్రవర్సీలో పెట్టాలి, కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీలో పెట్టాలని లేదన్న స్పాంటేనియస్గా ఒకటి పిక్ చేసుకోవాలి అంతే. స్పాంటేనియస్గా పిక్ చేసుకోవాలా? ఓకే, ఆబ్వియస్లీ ఇద్దరు ఇష్టమే నాకు. సో పవర్ స్టార్. పవర్ స్టార్. ఓకే. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ అవుల్? మార్నింగ్ పర్సన్. ఫిట్నెస్ ఫ్రీక్ ఆర్ ఫుడీ? సమ్టైమ్స్ ఫిట్నెస్ ఫ్రీక్, సమ్టైమ్స్ ఫుడీ. సో మ్యాక్సిమం ఫిట్నెస్ ఫ్రీక్. ఓకే. స్క్రిప్ట్ ఫస్ట్ ఆర్ డైరెక్టర్ ఫస్ట్? డైరెక్టర్ విత్ గుడ్ స్క్రిప్ట్. Genius. So- Brilliant. యా. ఓటీటీ ఫిలిమ్స్ని ఎక్కువ లైక్ చేస్తారా లేదా థియేటర్స్? నో అండి, ఓటీటీలో నాకు సినిమాలు చూడడం నచ్చదు. అసలు నేను చాలా మంది ఓటీటీలో చూసేస్తారు కదా. నేను జెన్యున్గా చెప్తాను, అయితే నా సినిమాలు అయితే సినిమాలు థియేటర్లోనే చూడాలని కాదు. వెరీ డిస్టర్బెన్స్. ఓకే. అంటే అసలు ఆ సినిమా చూసే పద్ధతే కాదు. నేను చూశాను కదా, సడన్గా చూస్తాం, సడన్గా మేజర్ సీన్ జరుగుతుంటుంది, కిచెన్లోకి వెళ్ళిపోతాం, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం, ఈ లోపల సీన్ అయిపోద్ది, ఏం అర్థం అవుతుంది. అదే మన థియేటర్లో సినిమా చూస్తే ఒక అటెన్షన్ ఉంటుంది. సినిమా బాగున్నా బాగాలేకపోయినా సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓటీటీలో మా ఇంట్లో మా పాప చూస్తుంది, మా వైఫ్ చూస్తుంది. నేను ఈ లాస్ట్ 1 year నుంచి నా వల్ల అవ్వాల ఓటీటీలో. ఐ గాట్ బోర్డ్. జెన్యున్గా చెప్తున్నా. అంటే రేపు నా సినిమాలు థియేటర్లోనే చూడాలన్నట్ల. బట్ ఓటీటీలో చూస్తే అటెన్షన్గా చూస్తే ఓకే. అటెన్షన్గా మనం చూడం, మధ్యలో ఫోన్లు వస్తాయి, మెసేజ్లు వస్తాయి, కింద మెసేజ్లు చూసుకుంటాం, పాస్ చేసుకుంటాం, ఫైనల్గా వచ్చి సినిమా బాగుందో బాగాలేదా అనేది మనం డిసైడ్ చేసేస్తాం. సో ఐ పర్సనలీ ఫీల్ మూవీస్ మంచి సినిమా ఏదైతే ఉన్నా కూడా థియేటర్లో చూస్తే మన కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అండ్ ఐ లవ్ పాప్కార్న్. ఓకే. వన్ ఆఫ్ మై మేజర్ రీజన్ ఏంటంటే మంచి పాప్కార్న్ కావాలి నాకు. ఒక పాప్కార్న్, ఒక కూల్ డ్రింక్. సో సినిమా చూస్తే కంపల్సరీ వెళ్ళి ఒక పాప్కార్న్ తెచ్చుకొని హ్యాపీగా కూర్చొని సినిమా చూస్తా. సో నాకు ఆ పాప్కార్న్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఆ పాప్కార్న్ కోసం, మీరు జెన్యూన్గా చెప్తున్నా, పాప్కార్న్ కోసం నేను సినిమాలకి వెళ్ళినవి చాలా ఉన్నాయి. పాప్కార్న్ తినాలరా నాకు అంటే ఇంట్లో చేసుకోవచ్చు కానీ వద్దు, నాకు పాప్కార్నే కావాలని చెప్పి నేను సినిమా ఎలా ఉన్న వల్ల పాప్కార్న్ బాగుండాలి, అది ఇంపార్టెంట్. సో పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్ పక్కన ఉండాలి. 2 times తింటా పాప్కార్న్. ఇంత పెద్ద పాప్కార్న్ 2 సార్లు. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. సో దట్ ఈస్ మై హానెస్ట్ థింగ్ అబౌట్ వాచింగ్ మూవీస్. అది మంచి డైట్ కూడా, బికాజ్ ఇట్ ఇస్ నైస్. యా, పెద్ద ఫ్యాటనింగ్ కూడా కాదు అది. మేము చెన్నైలో ఉండేవాళ్ళం. నా కజిన్ ఉండేవాడు, నా కజిన్ సచిత్ అని. అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ కొడుకు. నాకు బాబాయ్ కొడుకు అద్వే. మేము ముగ్గురం సత్యంకి వెళ్ళాము. మాకు సినిమా ఏదైనా వల్ల, అరే ఏంట్రా బాబు సత్యంలో వాడు ఇస్తాడండి పాప్కార్న్లో గీ వేస్తాడు. ఓకే. గీ వేసిన తర్వాత దానికోసం సినిమాలకి వెళ్ళేవాళ్ళం వీకెండ్స్. ఆ పాప్కార్న్ తినాలి సత్యంలో ఎక్స్పీరియన్స్ అని అదిరిపోతుంది. నేను బెంగళూరులో ఒక థియేటర్ ఉండేదండి, చిన్న థియేటర్. అందులో ఏంటంటే ఈ వీల్స్ వస్తాయి కదా, వీల్స్ ఫుల్ దిట్టంగా కారం తగిలించి ఆ వీల్స్ ఇస్తాడు అనమాట. ఆయన ఎలా పాప్కార్న్కి వెళ్ళేవారో, నేను ఆ వీల్స్ తినడానికి నేను నా తమ్ముడు కొట్లాడి మరి ఇంట్లో చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది మల్టీప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం, కానీ ఆ చిన్న థియేటర్లోనే మాకు దొరికేది. ఇట్స్ కాల్డ్ రేణుకా ప్రసన్న అని ఒక థియేటర్ ఉంటుంది. చిన్న సీటింగే, అక్కడ చిన్న బాల్కనీ అండ్ యూనో ఫస్ట్ క్లాస్ అనేది. ఆ వీల్స్ దిట్టంగా కారం తగిలించేస్తాడు. నాకు కారం పిచ్చిష్టం. ఆ స్పైసీనెస్ తగులుతూ అగైన్ సినిమా ఎలా ఉన్నా నాకు నా తమ్ముడికి అసలు. మొన్న ఐ వాచ్డ్ ఎ ఫిల్మ్ దర్. I watched Goat there. Okay. So I wanted to watch it in that theater only because I go to Bangalore Central Mall
మల్టీప్లెక్స్కి వెళ్తా జనరలీ వెళ్తే, కానీ నేను ఆ థియేటర్కి వెళ్ళి ఆ వీల్స్ తినుకుంటే ఎంజాయ్ చేశాను. బికాజ్ యూ హ్యావ్ దట్ ఎమోషన్. ఒక సినిమా అంటే ఒక ఫుడ్, ఆ కాన్సన్ట్రేషన్, సో అది మిస్ అవ్వకూడదు అంటే యూ నీడ్ టు హ్యావ్ బోత్. సో నేను థియేటర్స్ కి సినిమాలు చూడడానికి వెళ్తున్నాను అనుకున్నా. పాప్కార్న్ కూడా ఇంపార్టెంట్. పాప్కార్న్ కూడా ఇప్పుడు తెలిసింది అది. యా, అంటే ఎప్పుడన్నా మీ ఫాదర్ కి మీరు చెప్పకుండా సినిమా అంటే బంకులు కొట్టి స్కూల్ కాలేజ్ బంకులు కొట్టి వెళ్ళి దొరికిపోయిన రోజులు ఉన్నాయా? ఎప్పుడు దొరికారు? ఆయన ఏమన్నారు? ఆయన రియాక్షన్ ఏంటి? అడ్డంగా దొరికిపోయాను. అవునా? అడ్డంగా ఒకసారి దొరికిపోయా. ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం చూశాడు. కట్ చేస్తే చాలా రోజులు బంక్. ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ రెడీ అయ్యి వెళ్తున్నా, నాన్న కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్గా సినిమాగా అన్నాడు. టక్కుని చూశాను, అదేంటని ఏ సినిమా, ఈ సినిమా వెళ్ళామంటగా, ఆ సినిమా వెళ్ళామని మొత్తం లిస్ట్ చెప్పాడు ఆయన. తెలిసిపోయిందా అన్న? తెలిసిపోయిందని. కొంచెం కాలేజ్కి వెళ్ళరా బాబు, సినిమాలు గట్ట కాలేజ్ ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు పంపించారు. చాలా దొరికిపోయి ఉన్నాయి సందర్భం. ఐ యామ్ ఎ టాపర్. టాపర్. ఫస్ట్ బెంచ్. నేను ఫస్ట్ బెంచ్, బ్యాక్ బెంచ్. ఓకే, నాకు In the middle. మిడిల్. ఎటు కావాలంటే అటు ఎటు కావాలంటే బేసిక్గా కొంచెం బ్యాకే కంఫర్టబుల్. నేను బ్యాక్ బెంచ్ ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్ కి మాత్రం. ఫస్ట్ లో కూర్చుంటే అటెన్షన్ అంతా మన మీద ఉంటుంది, బ్యాక్ లో ఉంటే దాక్కొచ్చు. నేను నాకు ఎలా తెలుసా, స్కూల్లో అందరూ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ నేను హ్యాండ్ రైజ్ చేసి నేను చెప్పాలి, బికాజ్ అందరి అటెన్షన్ నాకు కావాలి. ఐఎమ్ డూయింగ్ రియలీ గుడ్ అని నేను చాలా ఆ విషయంలో కొంచెం ఆ అటెన్షన్ నచ్చని సబ్జెక్ట్ అయితే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. ఫ్రెండ్స్తో కూర్చొని లిటరలీ ఫుడ్ తినేదాన్ని, వెనకాల ముందుకు స్మెల్ వచ్చేదనమాట. లిటరలీ నా ఫ్రెండ్స్ అందరం 15 మంది అమ్మాయిలు కూర్చుని ఒక్కొక్కరి లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటూ గర్ల్స్ అందరూ మాక్సిమం ఫ్రంట్ బెంచెస్. అవును, బ్యాక్ బెంచెస్ లో గర్ల్స్ చాలా రేర్ గా చూసాను. నా సెక్షన్ లో బ్యాక్ బెంచెస్ అమ్మాయిలు. నేను బ్యాక్ బెంచెస్ బాగా, నా ఫ్రెండ్స్ అంతా గర్ల్స్ కూడా బ్యాక్ బెంచెస్. యా ఎగ్జాక్ట్లీ. అమ్మాయిలు ఎంతమంది బ్యాక్ బెంచెస్ ఉంటారు, ఇలాంటి పనులు చేయడానికి ఉంటారు చాలా మందికి. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఎక్కదండి. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. అది ఆ జామెట్రీ వచ్చిందంటే, అండ్ ఆల్జీబ్రా మా ప్రిన్సిపల్ తీసుకునేవాళ్ళు అనమాట. సో ఐ వాజ్ లైక్, ఐ ఆల్వేస్ యూస్ టు స్లీప్ ఆన్ ద బెంచ్. సార్ ఐఎమ్ నాట్ వెల్, విచ్ వెల్ అండర్ యు ఆర్ నాట్ అనే వాళ్ళని, ఏ వెళ్ళ పడిపోయి ఉన్నావు అని. అలానే ఎన్నిసార్లు తప్పించేసుకున్నాను. నాకు కడుపు నొప్పి వస్తుంది, నాకు జంప్ అక్కడి నుంచి. నేను మ్యాథ్స్ అంటే చెడ్డ చిరాకు నాకు. అది మిగతా సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా ఐ వాజ్ వెరీ బ్రిలియంట్, బట్ మ్యాథ్స్ ఒక్కటి జస్ట్ పాస్. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఈ నెల అదే December 25th రిలీజ్ అవుతుంది కాబట్టి, సో శంబాలా గురించి ఒకసారి మీ మాటల్లో మా ఆడియన్స్కి ఏం చెప్తారో ఒకసారి చెప్పేస్తే. ముందుగా అందరికీ నమస్కారం అండి. సో చాలా థ్యాంక్స్. ట్రైలర్కి కానీ టీజర్కి కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఒక హానెస్ట్గా చాలా కష్టపడి అందరం కూడా ఒక మంచి ఫిల్మ్ ఇవ్వాలి, మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చేసిన ప్రయత్నమే శంబాలా. December 25th థియేటర్స్కి వస్తుందండి. సో తప్పకుండా మీరు థియేటర్స్కి వచ్చి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి. మా సినిమా కోసం రావాలి, అలానే పాప్కార్న్ కోసం కూడా రావాలి. వచ్చి మా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు December 25th మా శంబాలా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ని మీరు అందరూ మెచ్చుకుంటారని, ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు కూడా ఆదరిస్తారని, ప్రేమిస్తారని, మా టీమ్కి మీ బ్లెస్సింగ్స్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. December 25th ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని థియేటర్లో అస్సలు మిస్ అవ్వద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, ఇదనమాట ఒక ఫన్నీ ఇంటర్వ్యూ విత్ శంబాలా మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.